వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక బ్యాక్ టెస్టర్ రిపోర్ట్ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. మీరు కూడా ఎక్కడైనా ఆల్గో ట్రేడింగ్ తీసుకునే ముందు లేదా మీ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేసే ముందు ఈ విధంగా రిపోర్ట్స్ తయారు చేసుకొని మీరు ట్రేడింగ్లోకి దిగితే మీకు కూడా ట్రేడింగ్లో ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అంటే స్ట్రాటజీని మనము బిలీవ్ చేయాలంటే మనకంటూ ఒక బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ కంపల్సరీ అవసరం. ఆ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ను తయారు చేసుకున్న తర్వాత ఏ పాయింట్స్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను వన్ స్ట్రాటజీ ఇంట్రాడే బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ పెడుతున్నాను. ఇది కంప్లీట్గా బ్యాక్ టెస్టెడ్ రిపోర్ట్. సో కాబట్టి దీని నుంచి మనము రియల్ ట్రేడింగ్కి వెళ్ళినప్పుడు మనకు ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో వాటిలో స్లైట్లీ డిఫరెన్సే వస్తాయి తప్ప దాదాపుగా మ్యాక్సిమం అలానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 1 month 2 months బ్యాక్ టెస్ట్ చేయట్లేదు, మనం కొన్ని నెలల బ్యాక్ టెస్ట్ చేసుకొని మనం లైవ్ ట్రేడింగ్లోకి వెళ్తున్నాం. సో కాస్త డిఫరెన్స్ ఉన్నా కానీ మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రాటజీ ఓకే 1 month రాకపోయినా ఇంకో మంత్ వస్తుందని మనకు ఆల్రెడీ మన బ్యాక్ టెస్ట్ చెప్తుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా మనము ట్రేడింగ్లో ఉండడానికి ఛాన్సెస్ మనకు ఉంటాయి. సో కాబట్టి బ్యాక్ టెస్టెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ స్ట్రాటజీని మనం ట్రేడింగ్ చేయాలన్నా కానీ. సో ఇక్కడ నేను వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 3 lakhs పెట్టాను. ఇన్వెస్ట్మెంట్ 3 lakhs అంటే సింథటిక్ ఫ్యూచర్ చేయడం కోసం. సింథటిక్ ఫ్యూచర్ చేయాలంటే మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ 2,20,000 నిఫ్టీకి. అదేవిధంగా ఎక్స్ట్రా బర్డెన్ ఇంకా బఫర్ పాయింట్స్ వచ్చేసి 70,000 వరకు పెట్టాను. బఫరింగ్ అంటే మేబీ స్ట్రాటజీ లాస్ట్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ యాడ్ చేయకుండా ఉండడం కోసం కాస్త బఫరింగ్ అమౌంట్ పెట్టాలి. సో ఇన్వెస్ట్మెంట్ 3 lakhsతో ఇది కంప్లీట్గా సింథటిక్ ఫ్యూచర్ మీద చేసిన బ్యాక్ టెస్టర్ రిపోర్ట్. మనకు ఎండ్ ఆఫ్ ద మంత్ జూలైలో 13,875 రూపాయలు వచ్చాయి. అంటే జూలైలో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ రాలేదు. ఆ రోజు ఆ మంత్కి వచ్చిన లాస్ 13,875 రూపాయలు. కానీ ఆ మంత్ మనకు 13,875 వెళ్ళక ముందు మనకి ఏమన్నా అకౌంట్ ప్రాఫిట్ లో ఉందా అంటే ఆ మంత్ లో మనకు 7,875 వరకు ప్రాఫిట్ లో ఉన్నాం. అంటే ఆ లాస్ మనకు మంత్ ఎండింగ్ లో ఎంతైతే లాస్ వచ్చిందో ఆ లాస్ రాకముందు మనం ప్రాఫిట్ లో చూసామా అని అంటే ప్రాఫిట్ లో చూసాం. ఆ మంత్ లో 7,875 ప్రాఫిట్ చూసాము. ఆ మంత్ లో హైయెస్ట్ గా 30,375 రూపాయలు లాస్ పోవడం కూడా చూసాం. అంటే మన 3 లక్షలలో 30,000 లాస్ అంటే దాదాపుగా 2,70,000 లాస్ పోవడం కూడా మనం గమనించాం. కానీ చివరికి వచ్చేసరికి 13,875 లాస్తో క్లోజ్ అయింది. ఈ కింద వచ్చిన ట్రేడ్స్ లాస్ట్ ట్రేడ్స్ అండ్ ప్రాఫిట్ ట్రేడ్స్. సో టోటల్ గా 36 ట్రేడ్స్ వచ్చాయి 22 వర్కింగ్ డేస్ కి. అంటే ఆల్మోస్ట్ ఆల్ గా ఒక రోజు 1 లేదా ఒక రోజు 2 ఓ రోజు 3 ఇలా రావచ్చు. అండ్ ఆగస్ట్లో మంత్ ఎండింగ్ కల్లా మన ప్రాఫిట్ 21,450. కానీ ఆ 21,450 వచ్చేలోపు మన అకౌంట్ మ్యాక్సిమం లాస్కి ఎంత వెళ్ళింది? 4,725 రూపాయల వరకు లాస్లోకి వెళ్ళింది. అంటే మన 3 లక్షల అమౌంట్ లో ఆ మంత్ ఒక 4,725 రూపాయలు తగ్గింది. కానీ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 22,950. సో ఇక్కడ మ్యాక్సిమం లాస్ అనేది ఒక్కొక్క మంత్ ఎంత వరకు మన అకౌంట్ లాస్ లోకి వెళ్ళింది అనేది చూపిస్తుంది. సో ప్రాఫిట్లు ఎంత ఇంపార్టెంటో మన అకౌంట్ ఎంత లాస్కి వెళ్తుంది అని చెక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అదే విధంగా మన అకౌంట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వరకు వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ పెట్టిన కంప్లీట్ రిపోర్ట్ 17 నెలలది. అండ్ మ్యాక్స్ లాస్ ఎంత పోతుంది అంటే ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక్కసారి 30,000 పోయింది, నెక్స్ట్ 4,000, తర్వాత 7,900, తర్వాత 7,400, తర్వాత 800, తర్వాత 5,000, మళ్ళీ 5,100, 32,000. సో ఇక్కడ జూలైలో ఒక్కసారి వెళ్ళింది, తర్వాత ఫిబ్రవరిలో 32,000 వరకు వెళ్ళింది. మార్చిలో అసలు లాస్ వెళ్ళలేదు, ఏప్రిల్ 5,000 వెళ్ళింది, మేలో 15,000, జూన్ 0, జూలైలో 27,000, ఆగస్టులో 10,000, సెప్టెంబర్లో 1,950, అక్టోబర్లో అసలు వెళ్ళలేదు, నవంబర్లో అసలు వెళ్ళలేదు. అంటే ఈ స్ట్రాటజీ కనుక మనం అప్లై చేస్తే మనకు మ్యాక్సిమం గా లాస్ ఎంత వరకు వెళ్తుంది అంటే హైయెస్ట్ గా 32,850 వరకు మన అకౌంట్ లాస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ కనుక మనము 2,20,000 ప్లస్ ఇంకో 32,000 పెట్టుకుంటే సరిపోతుంది. కానీ బఫర్ పాయింట్ లెక్కలో తీసుకొని 3 లక్షల వరకు అట్లా పెట్టుకున్నాం.
సో 3 లక్షలు ఏ మంత్ కూడా మళ్ళీ డబ్బులు వేయాల్సిన అవసరం రాకుండా ఈ స్ట్రాటజీ రన్ చేసింది. సో ఇప్పుడు మనకేం కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే ఓకే, ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఒక్కసారి ఒక నెల 32,850కి వెళ్ళింది. మేబీ ఇంకెప్పుడన్నా ఒక 40,000కు పోవచ్చేమో లేదా 50,000కు పోవచ్చేమో అనుకొని మనం 3 లక్షలతో రెడీ అయ్యి ఎప్పుడన్నా ఏదన్నా మంత్ లాస్ట్లోకి వెళ్తే మనం యాడ్ చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకోగలిగితే స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుందని మన బ్యాక్ టెస్ట్ చెప్తుంది. సో ఈ విధంగా మీరు కూడా స్ట్రాటజీని డిజైన్ చేసుకొని ఎంత మంత్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది లేదా మంత్కి ఎంత లాస్ పోతుంది అనేది మీరు కౌంట్ చేసుకోగలిగితే బెస్ట్. ఇదంతా ఒక 1 లాట్కే. ఒకవేళ దీన్ని ఆప్షన్ బయింగ్ కి కన్వర్షన్ చేసాం అనుకుందాం, అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి? సో ఆప్షన్ బయింగ్ కి కనుక మనం ఒక లాట్కి కన్వర్షన్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ పాయింట్స్ ఎంత? మనకు వచ్చే ప్రాఫిట్ ఆన్ ప్రాఫిట్ లో 30 to 40%. అంటే 20,000 వచ్చిన చోట మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది అంటే ఒక 30% అంటే 6,000 వరకు మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో లాస్ ఎంత వరకు పోతుంది ఒక లాట్ పైన అంటే 4,725. ఇక్కడ ఇదే లాస్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ లో వచ్చిన లాస్ ఆప్షన్ లో వచ్చిన లాస్ తో దాదాపుగా ఈక్వల్ గా ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు తగ్గుతుంది తప్ప ఇది లాస్ వచ్చినప్పుడు ఐజ్ గా లాస్ అమౌంటే వేస్తున్నాను. సో ఫ్యూచర్ లో పోయిన అమౌంట్ కన్నా ఎక్కువ లాస్ మనకు ఆప్షన్ బయింగ్ లో పోదు. సో కాబట్టి నేను కన్సిడర్నే ఫ్యూచర్ లాస్ ని కన్సిడర్ చేశాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ప్రాఫిట్ మాత్రమే 30 to 40% వేసాను, రఫ్ గా 30% వేస్తున్నా. అంటే ఒక ట్రేడ్ చేయడానికి మనకి మ్యాక్సిమంగా 30,000 లాస్ లోకి వెళ్ళింది, ఇక్కడ 32,000 లాస్ లోకి వెళ్ళింది. అంటే ట్రేడ్ చేయడానికి ఒక 20,000, ఇది 32,000, అంటే ఒక 50,000తో కనుక మనం ట్రేడింగ్ ఒక ఆప్షన్ లాట్ ను బై చేసుకోగలిగితే మనకు ఈ ప్రాఫిట్ లో 30% ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ టోటల్ ప్రాఫిట్ ఇక్కడ కూడా ఏ మంత్ కా మంత్ సో ఈ మంత్ 1,24,000, ఇది ఈ మంత్ది, ఈ ఇయర్ది. ఓకే, 1,24,000 మీద మనకు 30% రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎన్ని నెలల్లో? 5 నెలలు. అంటే 50,000 ఇన్వెస్ట్మెంట్ కి వచ్చే ప్రాఫిట్ మీకు ఇక్కడ ఐడియా వస్తుంది. సో 1,24,000 అని అంటే దాదాపుగా మనం 30% వేసుకున్నా కూడా 36,000, అంటే ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ కు మనకు 36,000 వచ్చినట్టు. ఇక్కడ సో 25, 7, 77,000 వరకు మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ మీద మనకు 77,000. సో 50,000 100% 50,000 పోతే అంతకన్నా ఎక్కువ పోవంటే పోవడానికి ఛాన్సెస్ ఉంది ఫర్దర్ గా కూడా, కానీ మనం రెడీ అయి ఉండాలి. సో ఒక లాట్ కి 50,000 మినిమం గా పెట్టుకొని ఎప్పుడన్నా లాస్ అయితే మళ్ళా మనం డబ్బులు యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉండి కన్సిస్టెంట్ గా మనము స్ట్రాటజీలో ఉండగలిగితే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనకు స్ట్రాటజీ చూపిస్తుంది. ఓకే, ఇది ఆప్షన్ బయింగ్ సైడ్. ఆప్షన్స్ సింథటిక్ ఫ్యూచర్ చేసే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ లో 80% వస్తే ఆప్షన్ బయింగ్ వాళ్ళకు 30% వరకే మనకు ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. బట్ నేను మరి 2 లాట్లతో ట్రేడింగ్ చేస్తే బెటర్ కదా ఆప్షన్ బయింగ్ లో అంటే లాస్ 2 times వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 30,000 లాస్ పోతే 60,000 లాస్, 3 లాట్లు వేసుకుంటే 90,000 లాస్. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాల్సి వస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ నేను దేనిపైన వేసాను? ఒక లాట్ ఆఫ్ ఫ్యూచర్ మీద వేసాను, సింథటిక్ ఫ్యూచర్ మీద. మీరు ఆప్షన్ బయింగ్ చేసుకున్నప్పుడు సేమ్ లాస్ వస్తుంది. ఒక లాట్కి 2 లాట్లకు డబుల్ వేసుకోండి, 3 లాట్లకు ట్రిపుల్ వేసుకోండి. సో ఇది ఈ స్ట్రాటజీ యొక్క బ్యాక్ టెస్టర్ రిపోర్ట్. ఇదే విధంగా మీరు కూడా ఏ స్ట్రాటజీ అయినా ఎక్కడైనా తీసుకునే ముందు ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకోండి. ఏ మంత్ లాస్ వచ్చింది, ఏ మంత్ ప్రాఫిట్ వచ్చింది, ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి, మాక్సిమం ఎవ్రీ మంత్ నాకు లాస్ లోకి పోయిన మంత్స్ ఎన్ని, ఎవ్రీ మంత్ ప్రాఫిట్ లోకి వచ్చిన మంత్స్ ఎన్ని ట్రేడ్స్ వస్తున్నాయి, ఎన్ని ఎస్ఎల్ కొడుతున్నాయి, ఇలా కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసుకుంటే యూ విల్ గెట్ ఎన్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ స్ట్రాటజీ. ఓకే, థ్యాంక్ యూ అండి.